ఈరోజు యష్మికి ఇంకా మణికంఠకి మధ్యలో ఒక టాస్క్ జరిగింది. అదేంటంటే సీసా ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ మీద వీళ్ళు బ్యాలెన్స్డ్‌గా వాక్ చేసి అక్కడ ఒక 8 బాల్స్ ఉంటే 8 బాల్స్ అన్ని అక్కడ పెట్టాలనమాట. సో, మనకి సీసా అంటే తెలుసు కదా! అది ఒక సైడ్ మనం నుంచుంటే ఇంకో సైడ్ పైకెళ్తది. అదనమాట. సో, దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టము. దానికి కొంచెం ఫోకస్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో, యాక్చువల్‌గా మణికంఠ పాపం బాగా ఆడాడు. మణికంఠ గెలిచేవాడు కూడా ఆ గేమ్‌లో. ఈ అమ్మాయిలున్నారే కాంతార టీమ్‌లోంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సజెషన్ గట్టి గట్టిగా అరుస్తున్నారు. యువతల టీమ్‌లో ఏమో ఓన్లీ పృథ్వీ ఒక్కడే కామ్‌గా, క్వైట్‌గా యష్మికి హెల్ప్ చేస్తున్నాడనమాట. ఎలా చేయాలి? ఎలా బ్యాలెన్స్ ఉండాలి? నిజంగా ఈ గేమ్‌లో అసలు యష్మి ఎప్పుడో ఓడిపోయుండేది. కానీ ఈ టీమ్ మణికంఠను కంగారు పెట్టడం వల్లే పాపం యష్మి గెలిచింది. మణికంఠ ఓడిపోయాడు. మళ్ళీ మణికంఠ ఓడిపోయిన తర్వాత అందరూ అంటున్నారన్నమాట. మా దగ్గర ఇన్‌పుట్స్ తీసుకోలేదు నువ్వు. ఇన్‌పుట్స్ మేము చెప్పినయి ఎవరి ఇన్‌పుట్ అని తీసుకోవాలి? అక్కడ విష్ణు ఒకటి చెప్తది, నబీల్ ఒకటి చెప్తాడు, నైనిక ఒకటి చెప్తది, ప్రేరణ అయితే ఇంక గట్టి గట్టిగా అరుస్తది. నిజంగా నాకైతే నచ్చలేదు. కొంచెం వీళ్ళు క్వైట్